ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది క్యాన్సర్. మరి అలాంటి భయంకరమైన వ్యాధికి మందు ఒక మామూలు కప్పలో దాగి ఉంది అని ఎవరైనా చెప్తే నమ్ముతారా? అసలెలా ఉంటుంది వినడానికి? అవును, విన్నది నిజమే. ఇది ఏదో కట్టుకథ కాదు. ఇటీవలి పరిశోధనలు ఇదే నిజమని తేల్చి చెప్తున్నాయి. ఆరిది ఒక అద్భుతమైన, మనందరినీ ఆశ్చర్యపరిచే ఆవిష్కరణకు దారితీసింది. మరి ఎక్కడ మొదలైంది ఈ కథ అంటే జపాన్కు చెందిన ఒక చిన్న పచ్చకప్ప దగ్గర. దాన్ని జపనీస్ ట్రీ ఫ్రాగ్ అని పిలుస్తారన్నమాట. సో ఈ పరిశోధన చేసింది ఎవరో కాదు, జపాన్లోని ప్రతిష్టాత్మకమైన జపాన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జేఏఎస్ఐటి శాస్త్రవేత్తలు. వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఈ మామూలుగా కనిపించే పచ్చకప్ప పేగుల్లో క్యాన్సర్ను సమూలంగా నాశనం చేయగల ఒక శక్తివంతమైన బ్యాక్టీరియా ఉందని కనిపెట్టారు. ఓకే, ఇంతకీ అసలు ఈ అద్భుతానికి కారణమైన ఆ ఒక్క బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు ఎలా గుర్తించారు? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్లు కేవలం ఒక్క కప్పను మాత్రమే చూడలేదు. కప్పలు, బల్లులు, న్యూట్స్ ఇలా రకరకాల జీవుల నుంచి దాదాపు 45 రకాల బ్యాక్టీరియాలను సేకరించి టెస్ట్ చేశారన్నమాట. అయితే ఆ 45లో కేవలం ఒకే ఒక బ్యాక్టీరియా ఊహించని, అసలు నమ్మశక్యం కాని ఫలితాలనిచ్చింది. ఆ రిజల్ట్స్ చూసి సైంటిస్టులకే మైండ్ బ్లాంక్ అయిపోయిందట. ఇక ఈ కథలో మన అసలు హీరో ఎవరంటే, దాని పేరు ఇదంగెల్లా అమెరికానా. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది క్యాన్సర్ కణాలను చంపేయడమే కాదు, వాటికి వ్యతిరేకంగా పోరాడటానికి మన శరీరంలో రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. డబుల్ యాక్షన్ అన్నమాట. సరే, ఇప్పుడు ఈ ఆవిష్కరణలో అత్యంత కీలకమైన ఘట్టానికి వద్దాం. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వచ్చాయో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. చూడండి, మొదట క్యాన్సర్తో బాధపడుతున్న ఎలుకల్లోకి ఈ బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేశారు. అప్పుడేమైందంటే ఆ బ్యాక్టీరియా క్యాన్సర్ని పూర్తిగా చంపేసింది. అయితే అసలైన షాకింగ్ విషయం ఇది కాదు. ఓకే, క్యాన్సర్ తగ్గింది కదా, నెల రోజుల తర్వాత కోలుకున్న అదే ఎలుకలోకి మళ్లీ కొత్తగా క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు. కాని ఈసారి ఆ కణాలు పెరగలేదు, ట్యూమర్లుగా అంటే గడ్డల్లాగా అస్సలు మారలేదు. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఆ ఎలుక శరీరంలో క్యాన్సర్పై పోరాడే ఇమ్యూనిటీని పెంచేసింది. అంటే ఒక్కసారి నయం చేయడమే కాదు, మళ్లీ రాకుండా కాపాడుతోంది. మరి ప్రస్తుతం క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడుతున్న కీమోథెరపీతో పోలిస్తే ఇది ఎంత పవర్ఫుల్? ఆ విషయం కూడా చూసేద్దాం. ఈ పరిశోధన ఏం చెప్తోందంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కీమో కోసం వాడుతున్న అత్యంత శక్తివంతమైన మందుల కన్నా కూడా ఈ బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుందట. అసలు కీమోకి దీనికి ఉన్న పెద్ద తేడా ఏంటంటే, కీమో మన ఇమ్యూన్ సిస్టమ్ని బలహీనపరుస్తుంది, కానీ ఈ బ్యాక్టీరియా మాత్రం దాన్ని మరింత బలంగా తయారుచేస్తుంది. దీన్ని బట్టే మనకర్థమవుతుంది ఈ పరిశోధన ఎంత ప్రాముఖ్యమైనదో. ఇది కనుక విజయవంతమైతే ప్రస్తుత కీమో చికిత్సల కన్నా ఎన్నో రెట్లు మెరుగైన ట్రీట్మెంట్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే ఇంత అద్భుతమైన విషయం విన్నాక మనం కొంచెం వాస్తవంలోకి రావాలి. ఈ పరిశోధన ప్రస్తుతానికి ఏ స్టేజ్లో ఉంది, దీనికున్న పరిమితులేంటి, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. అదేంటంటే, ఈ ప్రయోగాలన్నీ ఇప్పటివరకు కేవలం ఎలుకల మీద మాత్రమే జరిగాయి. అంటే మనుషులపై ప్రయోగాలు జరగడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ముందు ముందు ఇంకా ఎన్నో ఏళ్లపాటు చాలా రీసెర్చ్ జరగాలి, ఎన్నో పరీక్షలు పాస్ అవ్వాలి. ఆ తర్వాతే హ్యూమన్ ట్రయల్ స్టేజ్కి వస్తుంది. కాని ఒకవేళ ఈ పరిశోధనలన్నీ విజయవంతమై ఈ మందు జనాల్లోకి వస్తే దాని ఫలితం ఊహించడానికే అద్భుతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్యాన్సర్ పేషెంట్లకు నిజంగా విముక్తి లభిస్తుంది. క్యాన్సర్ అంటేనే ఎంత భయంకరమైన వ్యాధి, ఆ ఖరీదైన ట్రీట్మెంట్లు, కీమో వల్ల కలిగే నొప్పి, ఆ బాధ, వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశముంది. ఈ పరిశోధన ఇంకా మొదటి అడుగుల్లోనే ఉన్నమాట వాస్తవమే. కాని ఈ ఆవిష్కరణలో ఉన్న శక్తిని చూస్తుంటే ఒకటే ప్రశ్న మెదులుతోంది. ఒక మామూలు కప్ప మానవాళిని పట్టిపీడిస్తున్న అతిపెద్ద శత్రువుల్లో ఒకటైన క్యాన్సర్ను ఓడించడంలో మనకు సహాయపడగలదా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.